హలో, వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం హాట్ టాపిక్లోకి వచ్చేస్తే, ఇవాళ మందకృష్ణ మాదిగ గారు, మాదిగ నేతలు ఎందుకు ఒక మాదిగ పాస్టరు ప్రవీణ్ కుమార్ పగడాల నువ్వు హత్య చేస్తే కూడా మాట్లాడడం, నోరు విప్పడం లేదు. మరి ఆయన క్రైస్తవుడైతే మాత్రాన మాదిగ కాకుండా పోతలా? మరి మాదిగ అయితే ఎందుకు ఆ మాదిగ పట్ల ఎందుకు మాట్లాడడం ఇది? మాదిగ నేతలు, మందకృష్ణ మాదిగ గారితో సహా చాలా అందరూ మాదిగ నేతలు చాలామంది ఉన్నారు ఇక్కడ రెండు రాష్ట్రాలలో. ఇవాళ ఒక మాదిగల్లో అంత అద్భుతంగా ఎదిగిన ఒక ఆ పాస్టరు మరి ఆయన మీద అంత పాశవికంగా దాడి చేసి హత్య చేస్తే మాట్లాడకుంటే అది హత్యని ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించిన హర్షకుమార్ గారు చెప్తున్నారు. పాపం ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు, ఇది హత్య ముమ్మాటికని. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించి కేఏ పాల్ గారు ఇవాళ అది ముమ్మాటికి హత్య అని మాట్లాడుతున్నారు. అలాగే అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇవాళ అది హత్య, దారుణము, మతోన్మాదుల దాడి, దుర్మార్గం అని చెప్పేసి అందరూ ఖండిస్తున్నప్పుడు మాదిగ నేతలు ఎందుకు ఖండించట్లేదు? ఆ మాదిగ నేతల్లో మందకృష్ణ మాదిగప్పు అలియాస్ మంద ఏలియ మాదిగ, ఆయన క్రైస్తవుడే. అలాగే మాదిగ నేతలలో ఇలా విశార్దన్ మాదిగ, ఆయన క్రైస్తవుడే. ఇవాళ ప్రవీణ్ కుమార్ మాదిగ మాత్రము ఆయన స్పందించాడు ట్విట్టర్ ద్వారా. కానీ నిజంగా ట్విట్టర్ ద్వారా కాకుండా స్పష్టంగా తన పార్టీ వైఖరిని తెలియజేస్తే బాగుండేది. తన పార్టీ వైఖరి ఏంది అసలు ఆ హత్య పట్ల అనేది స్పష్టంగా తెలియజేస్తే బాగుండేది. కానీ ఏ పార్టీ కూడా తమ వైఖరిని తెలియజేయలేదు. అన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలే అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కేవలం దళితులకు సెక్షన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, అందులో క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక మనిషిని హత్య చేయడం నేరమని భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉందిగా, చట్టం స్పష్టంగా చెప్తున్నది కదా. మరి ఆ నేరాన్ని తప్పుగా ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడితే నేరం ఎట్లయితుంది? మాట్లాడకపోతే నేరం అవుతుంది, కానీ మాట్లాడితే నేరం ఎట్లయితుంది? కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో సంఘటన జరుగుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 10 సంఘాలు ఉన్నాయి దాదాపు ఎంఆర్పిఎస్ పేరు మీద. మరి ఆ 10 సంఘాల్లో కూడా ఎవరు కూడా మాట్లాడకపోతే ఎట్లా? తెలంగాణలో కూడా ఒక 10-11 సంఘాలు ఉన్నాయి. మరి అవి కూడా మాట్లాడకపోతే ఎట్లా? ఇవాళ ఒక మాదిగ సామాజిక వర్గం నుండి అంత అద్భుతంగా కోట్లాది మంది, లక్షలాది మంది ప్రజలకు ఒక క్రైస్తవ మార్గంలో అద్భుతమైన స్పీకర్గా ఇవాళ వివిధ మతాల్లో ఉన్న మూఢత్వాన్ని, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతంలో ఉన్న మూఢత్వాన్ని కూడా ప్రశ్నించిన వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తిని ఇవాళ దారుణంగా చంపడం అంటే ఇలా అంటే ఒక మతోన్మాదులు ఎంతవరకు తెగిస్తున్నారంటే మనకు అర్థమవుతుంది. అంటే ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పకుండా ఇట్లా ఆ ప్రశ్న వేసేటోళ్ళే లేకుండా చేస్తా అంటే ఇలా ప్రపంచంలో కోట్లాది మంది ప్రవీణ్ పగడాలు పుడతారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేస్తా అని చెప్పేసినప్పుడు ఆగిందా? 1200 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఆగిందా? ఉద్యమం ఆగిందా? ఇది కూడా అంతే. కాబట్టి ఇవాళ మందకృష్ణ గారు ఒక బ్రాహ్మణుడి మీద నువ్వు కేవలము దాడి జరిగిందని చెప్పేసి పోతే ఆయన దగ్గరికి పోయి మందలిచ్చాడు. ఒక టీచర్ మీద దాడి జరిగితే మాత్రం పోలేదు, ఒక మాదిగ టీచర్ మీద దాడి జరిగితే పోలేదు. అదే మతోన్మాదులు మాదిగ టీచర్ మీద తన్నితే కాళ్ళు మొక్కించుకుంటే అక్కడికి పోలేదు. కానీ అదే మతోన్మాదులు ఒక వైష్ణవ మతానికి సంబంధించిన, బ్రాహ్మణ మతానికి సంబంధించిన వ్యక్తి మీద దాడి జరిగితే మాత్రం స్పందించారు. సీఎం స్పందిస్తారు, ఆ సీఎం, ఈ సీఎం, తర్వాత బీజేపీ లీడర్లు అందరూ స్పందిస్తారు. కానీ మరి అదే తన సామాజిక వర్గానికి సంబంధించిన టీచరు మీద దాడులు జరిగితే పోరు.
తన సామాజిక వర్గానికి సంబంధించిన అడ్వకేట్ మీద ఇజ్రాయేల్ మీద దాడి జరిగితే చంపితే పోరు, మాట్లాడరు. తన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రవీణ్ పగడాలను మీద హత్య చేస్తే మాట్లాడరు. అంటే ఇదేం పద్ధతి? ఇదేం మాదిగ నీతి? మాదిగ హక్కులే మానవ హక్కులు అన్నప్పుడు వాళ్ళు మాదిగలు కాదా? వాళ్ళకి హక్కులు ఉన్నాయా? వాళ్ళు మతం మారితే మతం వాళ్ళు మాదిగలు కాకుండా పోతారా? వాళ్ళ కులం మారుతుందా? మతం మారితే కులం మారదు కాబట్టి ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఏమని చెప్పి అడుగుతున్నారు. ఏ మతంలో ఉన్నా, ఇస్లాం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా, హిందూ మతంలో ఉన్నా, మరొక మతంలో ఉన్నా నీ కులం పోదు. కులం పోనంత వరకు నీ కులం బేస్గానే రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఇవాళ ఒక్క దళిత క్రైస్తవులకు మాత్రమే, దళిత ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్ పక్కన పెట్టి అటు ఓసీ క్రైస్తవులకు ముస్లింలకు, బీసీ క్రైస్తవులకు ముస్లింలకు, చివరికి ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్లు వర్తింపజేస్తున్నారు. కానీ ఎస్సీ వాళ్ళు ఏం పాపం చేశారని, షెడ్యూల్ కులాలు ఏం పాపం చేశారని వాళ్ళని రిజర్వేషన్ పరిధిలోకి వెళ్ళి తీసేసి వాళ్ళ కులం మారుతుందా? మతం మారితే ఇలా వర్గీకరణ చట్టం వాళ్ళకుండా అమలు అవుతుందా? మతం మారితే అంటే వాళ్ళ కులమే పోనప్పుడు నువ్వెందుకు వాళ్ళకు వర్తింపజేయట్లే? ఎందుకు ఇదే రాజ్యాంగము ఒక వివక్షత చూపెడుతుంది? ఎందుకు మిగతా వాళ్ళకు లేని వివక్షత ఓన్లీ దళితులకు మాత్రమే చూపెడుతున్నది? మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ స్పష్టంగా మందకృష్ణ మాదిగ గారు కానీ ఇతర అంతా మాదిగ నేతలు కానీ తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక అడ్వకేట్ హత్య చేయబడితే ఆయన క్రైస్తవుడని, ఇజ్రాయెల్ పేరున్నంత మాత్రాన క్రైస్తవుడని, మరి అట్లాంటి ఎంఆర్పిఎస్లో 80% ఉద్యమకారులంతా క్రైస్తవులే కదా, వాళ్ళంతా చర్చికి పోతారు కదా. రేపు వాళ్ళ మీద జరిగితే ఇట్లనే మౌనం పాటిస్తారా? ఎంఆర్పిఎస్ నేతలు ఆయనంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదా? లేదంటే క్రిస్టియన్ అయినంత మాత్రాన ఆయన మాదే కాదా? ఇజ్రాయేల్ క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రం ఆయన మాదే కాదా? మరి అడ్వకేట్ సామాజిక వర్గం అంతా పెద్ద ఎత్తున మొత్తం ఆ కోట్లన్నీ బహిష్కరిస్తున్నది. అలాగే క్రైస్తవ సామాజిక వర్గం అంతా కూడా ఇవాళ కులాలకు అతీతంగా ప్రవీణ్ పగడాలకు జరిగిన అన్యాయాన్ని, హింసను, ఆ హత్యను ఖండిస్తున్నాయి తీవ్రంగా. మరి మాదిగ నేతలు ఎందుకు ఖండించట్లేదు? ఇది మాదిగ నేతలు ఆ రకంగా ఖండించకపోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ లాంటి వారు, మిగతా మాదిగ నేతలంతా, ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాదిగ నేతలంతా ఈ ఇజ్రాయెల్ హత్యను, ప్రవీణ్ పగడాల హత్యను, అట్లాగా మాదిగల మీద ఎక్కడ దాడి జరిగినా, ఈవెన్ ఇతర కులాల మీద జరిగినా కూడా హత్యలు జరిగిన ఖండించాల్సిందే. ఎవరి మీద జరిగినా, ఇతర మతస్థుల మీద జరిగినా ఖండించాల్సిన పాటు మాదిగల మీద జరిగినప్పుడు మీరెందుకు మాదిగ నాయకులుగా ఎందుకు స్పందించరు? ఎందుకు ఖండించరు? ఇది నా కీలకమైన ప్రశ్న. D6 టీజాకు కులం, మతం పునాదుల మీద ఒక నీతిని కానీ, ఒక జాతిని కానీ నిర్మించలేమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానానికి కట్టుబడి ఉంటుంది. నేను క్రైస్తవ మతస్థుని కానే కాదు, అంటే ఏ రకంగా మార్గం, క్రైస్తవ మార్గం, బౌద్ధ మార్గం అదొక మతంగా నేను స్వీకరించాను. ఒక మార్గంగా దాని విలువల్ని ఇవాళ పాటిస్తాను. అది బౌద్ధ మార్గమైనా, క్రైస్తవ మార్గమైనా, అది హిందూ మార్గమైనా, అది ఇస్లాం మార్గమైనా, ఉన్నతమైన విలువలు కలిగిన ఏ మతమైనా మతంగా నేను స్వీకరించాను, మార్గంగా స్వీకరిస్తా. కాబట్టి మూఢత్వంలో ఉన్న ఏ మతమైనా, హింసించే ఏ మతమైనా, అలాగే తన తోటి వారిని ప్రేమించే ఏ మతమైనా, తన తోటి వారిని అంటరాని వాళ్ళగా చూస్తున్నది ఏ మతమైనా దాన్ని తిరస్కరిస్తా. సో కాబట్టి వాళ్ళ మాదిగ నేతలారా, ఈ మాదిగ హక్కులంతా మానవ హక్కులే అన్నప్పుడు వీళ్ళు మానవులే కదా, మాదిగలే కదా. మరి వీళ్ళకి సంబంధించి మీరెందుకు మాట్లాడట్లేదు? మీరెందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడుతున్నారు? ఏ మతోన్మాదులకు భయపడుతున్నారు? ఎందుకు ఆ రకమైన భయాన్ని మన సమాజంలో ఇంకా ఇన్కాల్కులేట్ చేస్తున్నారు? సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మనం తప్పకుండా ఒక మాదిగ జాతిలో పుట్టిన వారిగా మేల్కొనాల్సిన అవసరం ఉంది. మన జాతికి
ఏదైతే జరుగుతున్న నష్టం ఉందో దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మన జాతులే కాకుండా ఎవరు కూడా ఇట్లాంటి హత్యలకు లేదంటే ఇంకా ఇతర దుర్మార్గమైన నేరాలకు పాల్పడ్డ ప్రతి ఏ మతమైనా ఏ కులమైనా ఎవరినైనా ఖండించాల్సిందే. D6 తప్పకుండా దానికి కట్టుబడి ఉంటుంది, రాజ్యాంగానికి, రాజ్యాంగ విలువలకు అని తెలియజేస్తూ సైన్ అప్ చేస్తున్నా. జై భీమ్, జై పులి, జై పెరియార్.